నమస్కారం అండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. తెలంగాణలో ఒక విచిత్రమైన రాజకీయం జరుగుతోంది. కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏమంటాడంటే ఆదాని పెద్ద దొంగ, కార్పొరేటు మొత్తం దేశాన్ని ఈ యొక్క దోచుకుంటున్నాడు నరేంద్ర మోడీ గారి సహకారంతో అని చెప్తాడు. ఇక్కడ గుంపు మేన్స్టర్ ఏం చేస్తాడు? తెలంగాణ లోపల ఆదానితో కలుస్తాడు, ఆదానితో రహస్య మీటింగ్లు పెడతాడు. ఆదానికి సిమెంట్ ఫ్యాక్టరీలకు మన యొక్క నల్గొండ జిల్లాలను భూములను అప్పనంగా అప్పచెప్తాడు. ఇదొకటి రాజకీయం. ఇంకొక రాజకీయం, బీజేపీ ఉన్నటువంటి కొంతమంది దొంగ నాయకులు ఉన్నారు, బట్టెబాజుగాళ్ళు ఉన్నారు. ఎవరెవరంటే నేను కోట్ చేస్తా, వాళ్ళ పేర్లు దాయడం ఎందుకు. అరవింద్ నిజామాబాద్ నుంచి, ఈ పాన్ పరాగులు నవిలేటువంటి బట్టెబాజీ బండి సంజయ్, ఇటు దొంగ లాయరు, ఇటు ఇందిత్వ అంటే అటు పోతాడు ఓవైసీ కేసులను వాదిస్తా అంటాడు రఘునందన్ రావు. ఈ ముగ్గురు గుంపు మేస్త్రికి ఎన్నడో రాష్ట్ర బీజేపీ పార్టీ తాకట్టు పెట్టారు. ఈగ వాళ్ళు వేయట్లేరు గుంపు మేస్త్రి మీద, రేవంత్ రెడ్డి గారి మీద. అందుకే చూడండి, ఈ బట్టెబాజులంతా కూడా అసెంబ్లీలో చిత్తు ఓడిపోతారు ప్రతిసారి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితోని అండర్స్టాండింగ్. పార్లమెంట్ కి వచ్చేసరికి నరేంద్ర మోడీ గారి చరిష్మాతో వీళ్ళ మీద అనామకులైనటువంటి ఒక క్యాండిడేట్లను గుంపు మేస్త్రి పెట్టడం వల్ల వీళ్ళు పార్లమెంట్ కి గెలుస్తున్నారు. చూడండి, వీళ్ళు నిజంగా ప్రజల్లో ఉన్నటువంటి మమేకమైన నాయకులైతే, ప్రజామోదం ఉన్న నాయకులైతే ఒక 2 లక్షల ఓట్ బ్యాంక్ తో ఇమిడి ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల చిత్తు ఓడిపోతారు. పార్లమెంట్ లో సుమారు 10 లక్షల ఓటర్లు ప్రభావితం చేసేటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల వీళ్ళు గెలుస్తారు. ఈ యొక్క అండర్స్టాండింగ్ చూడండి గుంపు మేస్త్రికి, ఈ ముగ్గురు నాయకులకు ప్రధానంగా బీజేపీలో నికార్సన్ నాయకులు ఉన్నారు. ఈటల రాజేందర్ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, వాళ్ళు కొంచెం నిజాయితీ ఉన్నటువంటి నాయకులు. రాజాసింగ్ గారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ కోసం పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. మనం ఎదుటి పార్టీల్లో మనం మెచ్చుకోవాలి. వాళ్ళు చూడండి, రేవంత్ రెడ్డి గారి యొక్క అప్రజాస్వామిక పాలనను వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. డికే అరుణ గారు లాంటి నాయకులు. ముగ్గురే బట్టబాజుగాళ్ళు, బండి సంజయ్, అరవింద్, రఘునందన్ రావు. వీళ్ళు వాళ్ళు ఎట్లే. అసలు మీరు మీ ముగ్గురు ఎంపీలని అడుగుతున్న బీజేపీలో మీరు రాష్ట్రం కోసం కొట్లాడి ఏమైనా తీసుకొచ్చింది ఉందా? ఎన్నడన్నా రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ కోసం పనిచేసింది ఉందా? పొద్దున్న లేస్తే మీరు బీజేపీ నాయకత్వాన్ని పొగడడం నేను ఎప్పుడు చూడలే గానీ, పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారిని నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు కంటికి రెప్పలా కాపాడుతున్నట్టు కనపడుతోంది. యూజ్లెస్ ఫెలోస్. మీరు ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, ఇంకొక ప్రతిపక్ష పార్టీతో బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలి అవసరమైతే, లేదంటే ఇండివిజువల్ గా పనిచేయండి. కానీ మీరు ఎంతసేపు కేసీఆర్ గారి ఫ్యామిలీ, కేసీఆర్ గారిని తిట్టడమే మీ యొక్క పెట్టుబడిగా అయిపోయింది. కేసీఆర్ గారి మీద ధ్వజమెత్తడమే, పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద పడి సావడమే మీ యొక్క రాజకీయం అయిపోయింది. ఒక్క నాడన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా? ఎంత అరాచక పాలన నడుస్తాంది. 11 నెలల కాలంలో దాదాపు 70-80 వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఒక్క ప్రజలకు ఉపయోగపడే పని చేయకుండా మొత్తం దోచుకుంటున్నారు. వాళ్ళని ప్రశ్నించారు మీరు, ప్రజలు గమనిస్తున్నారు. మీరు నిజంగా ప్రజామోదం నాయకులైతే అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా ఎందుకు చిచ్చుకోడిపోతున్నారు? ఆయన దుబ్బాకలో, నువ్వు కరీంనగర్ లో, ఆయన జగిత్యాలు ఎందుకు ఓడిపోయారు మీరు ముగ్గురు? ఎందుకు పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చేసరికి అండర్స్టాండింగ్ తోని ఈ లపంగి రాజకీయం చేయడం ఎందుకు? ప్రజలను వంచడానికా? ఇక ఈయన గుంపు మేస్త్రి గారు ఇలా వరంగల్కి వచ్చి ఏం బతుకుతున్నాడు? అయ్యా, నువ్వు గొప్ప నాయకుడు అయితే నువ్వు నిజంగా ఫస్ట్ మీ యొక్క ఎమ్మెల్యేల యొక్క వాళ్ళ యొక్క సపోర్ట్ మీరు పొందండి. లోకల్లో ఉన్నటువంటి వరంగల్లో నువ్వు సభ పెడితే ఒక్కనాడొచ్చి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది కలవట్లేరు, అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేరు. నువ్వు ఒక ముఖ్యమంత్రి అన్న విషయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేరు. సుమారు 2 డజన్ల మంది మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఒక ఉత్తమ నాయకుడు, ఆయన పేరు నేను చెప్పను, ఉత్తమ నాయకుడు అంటున్నాను, ఒక 6 అడుగుల ఆజానుబాహుడు, ఒక దేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి సైన్యంలో, అటువంటి నాయకుడిని శరణు కోరుతున్నారు. ఈ గుంపు మేస్త్రి ఏంది, మన కథ ఏంది, డూప్లికేట్ నాయకుడు, ఈయన మన కాంగ్రెస్ కూడా వచ్చి మొత్తం కాంగ్రెస్ పార్టీ కబ్జా పెట్టాడు, కాపాడవయ్యా అని శరణు కోరుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్. ఇక నువ్వు 1వ కృష్ణుడు అయిపోయిన 1 ఇయర్ అవుతాంది, 2వ కృష్ణుడు బయలుదేరతాడు, అధిష్టానం మారుస్తుంది. అందుకే నీకు మొన్న బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు రాహుల్ గాంధీ గారు. అంటే నువ్వు అధిష్టానానికి ఎంత దూరం అయిందో తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే నీ అవసరం ఉంది, ఆ మహారాష్ట్ర ఎన్నికల వరకు నిన్ను కాపాడుకుంటారు, తర్వాత పీక్ పడేస్తారు. పీక్ పడేసిన తర్వాత నీకు భజన చేసే నాయకుల పరిస్థితి కూడా ఎట్లా చూద్దాం. 11 నెలల్లో దేశం లోపల ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ప్రజల్లో ఒక నిస్సత్వ, ప్రజల్లో ఒక అసహనం ఇట్లా పెళ్లి పీకుతా ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే ప్రెషర్ కుక్కర్ లో ఉన్నట్టున్న ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళను బుద్ధి చెప్దామా, ఓట్లు కనుక ఇప్పుడు ఎలక్షన్ కనుక అయితే ఓటుతో బుద్ధి చెప్దామని ఎదురు చూస్తున్నారు. గుంపు మేస్త్రి గారు, మీరు ప్రజాపాలన అని పేరుతో ప్రజలను మొత్తం మోసం చేసిరు. 6 గ్యారంటీలు కాదు, అవి ద్రోహాలు. అసలు నిజంగా కూడా ఆ ద్రోహాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో చేసిన మోసాన్ని
కాంగ్రెస్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇంకొక 20 సంవత్సరాల వరకు తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీకి చిత్తు కోడిస్తారు. ఇంకా నీ బొమ్మ పెట్టుకొని పోతేనైతే డిపాజిట్లకు రావు రేవంత్ రెడ్డి గారు. అసలు నువ్వుంటావా ఆ పార్టీలు అనేది పెద్ద $100 మిలియన్ ప్రశ్న అది. ఈ రకంగా బీజేపీలో ఉన్నటువంటి కొంత నాయకులు, ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి డూప్లికేట్ ఈ నాయకుడు ముఖ్యమంత్రి ఈ యొక్క రేవంత్ రెడ్డితో కనుసన్నల్లో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా అరగుండు అరవింద్, ఈ బండి సంజయ్, ఈ రఘునందరాంటలోనూ ఈ యొక్క లపంగి రాజకీయాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్ష నాయకులుగా చలామణి అవుతూ పాలక పక్షానికి వంతబాడుతున్నారు. మీ నరేంద్ర మోడీ ఏం చెప్తాడు? ముక్త కాంగ్రెస్ అంటే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా పోవాలని చెప్తాడు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేయాలని చూస్తే మీరు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తా ఉన్నారు. ఈ యొక్క తెలంగాణలో ఈ మనీ అంతా కూడా ఏం చేస్తున్నాడు? దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సాధడానికి గుంపు మేస్త్రి హెల్ప్ చేస్తున్నాడు అధిష్టానానికి. ఆ పైసలు తీసుకపోయి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఖర్చు పెడుతున్నారు. ఇటువంటి గుంపు మేస్త్రి పరిపాలన మీరు ఆమోదిస్తారా? రఘునందన్ రావు, అరవింద్, బండి సంజయ్, మీరే విశ్లేషించుకోండి. మీరు చేసేది కరెక్టా రాంగా అనేది. ఇదంతా కుమ్ముక్కు రాజకీయం కాదా? ఇది ఒక లపంగి రాజకీయం కాదా? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఒక్కరోజు గవర్నమెంట్ ని మీరు విమర్శించారు. అంత చెత్త పరిపాలన అసలు రాష్ట్ర చరిత్రలోనే ఇంత చెత్త పరిపాలన మేము చూడలేదు. మేము ఇంతకుముందు సమైక్య రాష్ట్రంలో చూసినాం పరిపాలన, వివిధ రకాల ముఖ్యమంత్రులు. ఏం లాంగ్వేజ్ ఆయన రేవంత్ రెడ్డిది? ఒక్కసారన్న ప్రశ్నిస్తున్నారా మీరు? 24 గంటలు కేసీఆర్ గారి మీద. ఆయనంతే మీరంతే. ఇంక కేసీఆర్ గారు ఏం చేసిండు? రాష్ట్రాన్ని సాధించి తప్పు చేసిండా? సస్యశ్యామలం చేసి తప్పు చేసిండా? ఒక ప్రజా రక్షక పాలన చేసి తప్పు చేసిండా? ప్రతి ఇంట్లో ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు.